ఎల్ఐసిలో అత్యధిక మంది తీసుకున్న పాలసీ ఏంటో తెలుసా? పేదల నుంచి ధనవంతుల వరకు అందరికీ ఎల్ఐసి పాలసీలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ తో పాటు కస్టమర్లు వాటిలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కూడా పొందుతారు. వీటితో డబ్బు, జీవితం రెండూ సురక్షితం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వేలాది ఎల్ఐసి పాలసీలలో అత్యంత ప్రజాదరణ పొందిన పాలసీ ఏది? నివేదికల ప్రకారం ఎల్ఐసి యొక్క బెస్ట్ సెల్లింగ్ పాలసీ జీవన్ ల్యాబ్ పాలసీ. ఇందులో కూడా వినియోగదారుడు బీమాతో పాటు పెట్టుబడి పెట్టవచ్చు. గడువు ముగింపులో హామీ ఇవ్వబడిన రిటర్న్లు. ఇది కాకుండా పాలసీపై రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఎల్ఐసి యొక్క లైఫ్ పాలసీ యొక్క అతిపెద్ద ప్రయోజనం మరణ ప్రయోజనం. ప్లాన్ సమయంలో పాలసీదారు మరణిస్తే కుటుంబానికి వార్షిక ప్రీమియం 10 రెట్లు చెల్లిస్తారు. మరణ ప్రయోజనం ఏ సందర్భంలోనూ ప్రీమియంలో 105% కంటే తక్కువ కాదు. అయితే దీనికోసం పాలసీ ప్రీమియం సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారు మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే ప్రాథమిక హామీకి అదనంగా బోనస్, అదనపు ప్రయోజనాలను అందిస్తుంది ఎల్ఐసి. మెచ్యూరిటీ సమయంలో పాలసీ హోల్డర్ కు ఈ మొత్తాలను చెల్లించబడతాయి. ఇది బేసిక్ ఎండోమెంట్ ప్లాన్. ఫలితంగా పరిమిత సమయం వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 8 మరియు 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఎవరైనా జీవన్ ప్రాఫిట్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం కనీసం 2 లక్షల రూపాయల వరకు హామీ ఇవ్వాలి. గరిష్ట పరిమితి లేదు. ప్రీమియంలను నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక మరియు వార్షిక ప్రతిపాదన చెల్లించవచ్చు. జీవిత బీమా పాలసీలో 16 ఏళ్లు, 21 ఏళ్లు, 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎవరైనా 59 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే 16 ఏళ్లు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. పాలసీ మెచ్యూరిటీ 76 సంవత్సరాల వయసులో పరిమితం చేయబడింది. ఇప్పుడు 25 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి 20 లక్షల హామీతో జీవిత బీమా పాలసీని కొనుగోలు చేశాడనుకుందాం. ఆ తర్వాత 16 ఏళ్లకు 88,910 రూపాయల వార్షిక ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు 243 రూపాయలు. అప్పుడు 50 ఏళ్ల వయసులో 54 లక్షల రూపాయల ప్రయోజనం పొందుతారు.